ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో జబర్దస్త్ శాంతి స్వరూప్ అందరికీ తెలుసు, తన వైవిధ్యమైన కామెడీతో అందరినీ నవ్వించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ ఎమోషనల్ అయ్యి ఒక వీడియో పెట్టాడు, జస్ట్ బికాజ్ ఆఫ్ ఏపీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక్కసారి ఆ వీడియో ఎందుకు పెట్టారు ఏంటి అనే దానికి నేను చెప్పడం కంటే ఆయన చెప్పింది వినండి. హలో అండి, అందరికి నమస్తే. నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్. సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమ అనురాగాలకి. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తారు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తున్నాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు సార్ చూశారు కదండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో ఉండేది అంటే ఇప్పుడు లేదు. ఆ మాట మాట్లాడిన తర్వాత అసలు ఎవరు అక్కడ ఉంది, ఆడన మగన అనే విచక్షణ జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడిన మాటల వల్ల భీమవరం కార్యకర్తలు వచ్చి ఎదురు కూర్చున్నారు. సో వాళ్ళ ముందు ఆ వాసంశెట్టి సుభాష్ని ఏదో రకంగా తిట్టాలి. అండ్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో వచ్చిన ఈ టాపిక్ విషయంలో టీడీపీలో జనసేనలో వైసీపీ కన్నా మించిపోయిన నేతలు చాలామంది ఉన్నారు. వైసీపీలో ఇప్పటిదాకా ఏదన్నా అమ్మాయిల ఇష్యూనో ఆంటీల ఇష్యూనో అంటే వైసీపీ నేతల గురించి మాట్లాడుకునేవాళ్ళు అని చెప్పి జగన్ మాట్లాడిన దానికి ఈవిడిచ్చిన రెస్పాన్స్ అనమాట ఇది. ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకే ముందు మీ కార్యకర్తలు కొందరు తెలిసే ఉంటాను కదండి. షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను అది వాళ్ళ వైసీపీ వాళ్ళ షోస్ ఎన్ని చేశారు? 2019 నుంచి 2024 వరకు ఆవిడ చాలా షోస్ చేశారు. ఈవెన్ మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ అఫీషియల్ పేజీల్లో కూడా ఈ శాంతి స్వరూప్ వీడియోలు ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఆడవాళ్ళతో సరసాలు చేస్తున్నారని చెప్పి నిండు సభలో వాళ్ళందరి ముందు మాట్లాడితే నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు తప్ప, క్రాస్ చెక్ చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీకే వదిలేస్తున్నాను నేను. ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. అది మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మంత్రి గారు అనలేదండి, పాపం శాంతి స్వరూప్ గారు ఆ వీడియో సరిగ్గా చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో అని చెప్పి మాట్లాడారు. ఒక మంత్రిని సరే డాన్స్ వేసిండా, ఇంకోటి వేసిండా, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు కదా, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డాడు కదా. కాస్త కూస్తో మీకులాగా జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు ఇంటి మీద పంపిస్తేనో, లేకపోతే వెళ్ళి దాడి చేసిరండి, అద్దాలు ధ్వంసం చేసిరండి, రేపు పొద్దున్నే బ్రేకింగ్ అదే ఉండాలా అంటే మంత్రి పదవులు ఇవ్వలా. వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు మంత్రిగా ఎదిగారు. నిజంగా వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి చాలామంది తెలియదు. యంగ్స్టర్స్ని కొంచెం వాళ్ళకి ఊతం ఇవ్వాలి, వాళ్ళు రేపు పొద్దున సమాజానికి ఉపయోగపడతారు అన్న యాంగిల్లో యువత కావాలి, క్యాబినెట్లో యువత కావాలి అన్న యాంగిల్లో మాత్రమే వాసంశెట్టి సుభాష్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంతేగాని లేకపోతే స్కాములు చేయమనో, స్కాములుగా మార్చేయమనో ఇలాంటి వాటికి కాదు కదా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది. వాళ్ళు ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మీరు నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైదరాబాద్ గారి టీంని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేమందరం టీముగా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు ఆయన కూర్చొని ఉంటే ఆయన మేము బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకొక విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాడ్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారండి. ఆ రికార్డింగ్ శాంతి స్వరూప్కి ఉన్న జ్ఞానం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరో రాసిన స్క్రిప్ట్లు ఇంకెన్నాళ్ళు చదువుతారండి? నాకు అర్థం కాదు. మీరు ఒక మాజీ సీఎం,
మీరు మీ ఓన్గా మీరు మాట్లాడాలి. అంతేగాని ఇప్పటికీ ఏదో రెడ్డి గారు ఇంకేదో రెడ్డి గారు స్క్రిప్ట్ రాసిస్తారు, మీరు వచ్చి మాట్లాడతారు. ఇంకెన్నాళ్ళు ప్రజల్ని ఇట్లా చేస్తారు? నాకు అర్థం కాదు. మీ చెల్లి షర్మిల గారు అనర్గళంగా మాట్లాడతారు. కొన్నిసార్లు ఆవిడ ట్రోల్కి గురైనా సరే చాలా నీట్గా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఏది మాట్లాడాలో ఒక గులాబీ మొక్క అంటుకట్టి మాట్లాడతారు. కొన్ని విషయాలు అసలు ఆవిడ మాట తుళ్ళరు. కొన్ని విషయాలు మాట్లాడే మాటలు వైరల్ అయ్యి ఉండొచ్చు, ట్రోల్స్కి వెళ్ళి ఉండొచ్చు స్టఫ్. కానీ అసలు మీరు ఏదన్నా బయటకు వచ్చి రైతులను గెలవడానికి వెళ్ళినా మీకు స్క్రిప్ట్ కావాలి, కార్యకర్తలు వచ్చినా స్క్రిప్ట్ కావాలి, బహిరంగ సభలకు వెళ్ళినా స్క్రిప్ట్ కావాలి, ఎవరన్నా ఓదార్చడానికి వెళ్ళినా సరే స్క్రిప్ట్ కావాలి. ఇక స్క్రిప్ట్లు రాసుకుంటూ పోతే మీమర్స్కి ట్రోల్ అవుతున్నారు. మీరు ప్రెస్ మీట్ ప్రతిసారి మీమర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి వచ్చే దొరిలే ప్రతి తప్పుని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇంకెన్నాళ్ళు వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతారు? అధికారంలో లేరు కదా మీరు. అధికారంలో ఉంటే సరే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ వ్యవహారాలు ఇటు ప్రభుత్వ వ్యవహారాలు చూసుకోవాలి, చాలా ఆయనకి టైం ఉండదు అసలు. సో వాళ్ళు ఎవరో రాసిచ్చారు అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు కదా, అలానే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు. ఏం పని ఉంటుందండి? ఆ తాడేపల్లి ప్యాలెస్లో కొద్ది రోజులు, యలహంక బెంగళూరు ప్యాలెస్లో కొద్ది రోజులు, పులివెందుల్లో కొద్ది రోజులు, లేదు మీకు చిరాకు వచ్చిందంటే ఎవరినన్నా ఏదన్నా ఒక కాన్సెన్సీ కార్యకర్తల్ని మీ ప్రజాప్రతినిధి పిలుచుకొని మాట్లాడతారు. ఇక దీని తప్ప ఇంకేం పని ఉంది? మొన్న కూడా మీరు చెప్పారు ఒక మాట, పాదయాత్ర చేస్తా, ఇంకేముంది 3 ఏళ్ళు, సంవత్సరంన్నర గడిచిపోతే సంవత్సరంన్నర మొత్తం నేను ప్రజల్లోనే ఉంటా అని చెప్పారు. దానికి షర్మిల గారు ఏం కౌంటర్ ఇచ్చారు మీకు గుర్తులేదా? మీ పార్టీలో కొన్నేళ్లుగా కీలకంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఏం కౌంటర్ ఇచ్చారో మీకు గుర్తులేదా? అంటే ఇంకెంత ట్రోల్ అవుతారు జనంలోకి? నాకు అర్థం కాని విషయం. నెగిటివ్గా ఇలా ఎందుకు? ప్రభుత్వం మీద పోరాడండి, ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రభుత్వం చేస్తుంది కరెక్ట్ కాదు, క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ తప్పు, లేకపోతే ఆ భూములు కబ్జా చేస్తారు, ఈ భూములు కబ్జా చేస్తున్నారు, వాళ్ళకెందుకు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకెందుకు, వీటి గురించి మాట్లాడండి కదా. ఏమనంటే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతారు. మొన్న ఏంటి లోక్సభలో చర్చించాల్సిన వ్యూహాలపై చర్చ, ఏం చర్చ అని చెప్పి నేను ఆ వార్త చూస్తే ఒక ఆర్టికల్లో వేశారు. ప్రైవేటీకరణ చేస్తున్నారంట మెడికల్ కాలేజీలని, పీపీపీ మాడ్యూల్లో చేస్తున్నారని చెప్పి చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యే సిచ్యువేషన్ మీకెందుకు అర్థం కాదు? పీపీపీ మాడ్యూల్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాని మీద చర్చ అంట, వ్యూహం అంట. ఉన్న 4-5 ఎంపీలు వచ్చారు, ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు. ఏం చేయాలో ఏం మాడకో అర్థం కాని సిచ్యువేషన్లో ఈ పీపీపీ మాడ్యూల్ గురించి తెచ్చుకున్నారు. అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ గురించి చెప్పకపోతే రోజులు సరిపోవు. ఇంకెన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసి చదవటం? ఎప్పుడు ఇంకా మీరు అనర్గళంగా మాట్లాడేది ప్రజా సమస్యలపైన ఎప్పుడు మాట్లాడతారు? శ్రీకాకుళం నుంచి ఇక్కడ కడప, కర్నూలు వరకు ఏం సమస్యలు ఉన్నాయి, ఏ జిల్లా ఎక్కడుంది, ఏది హెడ్ క్వార్టరు, ఎక్కడ ఏ బేసిన్ రావాలి, ఎక్కడ పారిశ్రామిక వాడలు రావాలి, ఎక్కడ ఇంకా ఐటీ కంపెనీలు రావాలి, ఇలాంటి వాటి మీద మీకు ఇంకా గ్రిప్ ఎప్పుడు వస్తుంది? ఇలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇదిగా మాట్లాడేస్తున్నారంటే అసలు నాకే బాధగా ఉందండి. వాళ్ళు ఒక కమేడియన్స్, కళను అమ్ముకునే వాళ్ళు. వాళ్ళ గురించి కూడా మీరు బ్యాడ్ చేసి, వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్తో మాట్లాడి ఇంకెన్నాళ్ళు వైరల్ అవుతారు మీరు? ఇంకెన్నాళ్ళు మీమ్ కంటెంట్ అవుతారు? ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ప్రశాంతంగా పడుకొని స్నానం చేసి పడుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. పోనీ మీ సోషల్ మీడియా టీంని అడగండి, ఎన్ని మీమ్స్, ఎన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి మీ గురించి. దాదాపుగా మీరు ఒక ప్రశ్న పెట్టారంటే కొన్ని వేల మీమ్స్ పడుతూ ఉంటాయి. సో టీడీపీ సోషల్ మీడియాలో కాదు, బయట ఇన్స్టాగ్రామ్ మీమ్స్ కంటెంట్లో కొన్ని వేల మీమ్స్ పడుతున్నాయి. అంతమందికి మీరు ఎందుకు ట్రోల్ కంటెంట్ అవుతున్నారు? ఎందుకు అంత స్టఫ్ ఇస్తున్నారు? ఎవరో రాసిన చదవకుండా ఉంటే ఇదంతా బాధ ఉండదు కదా. శాంతి స్వరూప్ లాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే ఒకప్పుడు గౌరవం ఉండేది, ఇప్పుడు గౌరవం లేదు అని చెప్పి దిగదార్చుకోవాల్సిన మిమ్మల్ని మీరు దిగదార్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నాకు మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.